రింగ్ వామ్స్ అంటే తామర, ఇది రావడానికి గల కారణాలేంటి, అసలు ఏం యూజ్ చేస్తే తగ్గుతుంది, దీన్ని ఎలా యూజ్ చేయాలి, అసలు దీనికి మెడిసిన్ ఎక్కడ దొరుకుతుంది, దీనికి ఏమేం ఫుడ్ తినాలి, అసలు ఏం తినకూడదు, ఇలా చాలా రకాల డౌట్స్ అయితే మీకు ఉన్నాయని నాకు అర్థమైంది. సో ఆ డౌట్స్ అని నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది వీడియో మొత్తము. ఇంకా ఈ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు ఇంతమంది ఉన్నారని తెలిస్తే నాకు నిజంగా కొంచెం బాధగా అనిపించింది. ఎందుకంటే చాలామంది స్కిన్ ఎలర్జీతో చాలా బాధపడుతున్నారని అర్థమైంది. సో ఈ మెడిసిన్ వాడండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లే ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. ఈ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళకి కొంచెం ఉపయోగపడుతుంది. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఓకే అండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ఏంజల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా అండి? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అందరు సఫర్ అయ్యే మెయిన్ ప్రాబ్లం స్కిన్ ఎలర్జీస్. సో అది మెయిన్గా ఈ తామర, రింగ్ వామ్స్, ఇదైతే చాలా ప్రాబ్లం అవుతుందండి. సో ఇది చాలామందికి ఉంటుంది. కొంతమంది ఏంటంటే చెప్పుకుంటున్నారు, కొంతమంది చెప్పుకోవట్లేదు. సో మెడిసిన్ అయితే దీనికి ఖచ్చితంగా తీసుకోవాలండి, లేదంటే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అది చిన్నగా ఉన్నప్పుడే మనం మెడిసిన్ యూజ్ చేసి తగ్గించుకున్నాం అనుకోండి పర్లేదు, బట్ అది కొంచెం కొంచెం పెరుగుతూ బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది, అప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మెయిన్గా ఇది రావడానికి కారణాలు ఏంటి అంటే హాస్టల్స్లో ఉండే వాళ్ళకి అండ్ బయట ఫ్రెండ్స్తో రూమ్స్లో ఉంటారు కదా నార్మల్గా అందరు కలిసి. సో ఎక్కువ జనాలు కలిసి ఉండడం వల్ల అండ్ ఒకరి సోప్స్ ఒకరి బట్టలు ఒకరు వేసుకోవడం వల్ల అండ్ కొంతమంది బయట వర్క్ చేసే వాళ్ళు చెమట అది ఎక్కువగా ఉంటుంది కదా, కొంచెం బయట కష్టం చేసే వాళ్ళు, ఎండలో చేసే వాళ్ళకి కానీ స్వెట్ అది ఎక్కువగా రావడం వల్ల కూడా కొంచెం ఇది ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ కొన్ని రకాల ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, సో ఇలా చాలా రకాల రీజన్స్ వల్ల అయితే ఇది వస్తుంది, ఒకరి నుండి ఒకరికి ఖచ్చితంగా వస్తుందండి తామర అనేది. సో ఇంట్లో ఎవరికైనా ఉంది అంటే వాళ్ళు కొంచెం సపరేట్గా సోప్స్ కానీ టవల్స్ కానీ ఇవి కొంచెం మెయింటైన్ చేయడం బెటర్ అండి. అండ్ దీనికి మెడిసిన్ ఏంటి అంటే ఈ సపట్ లోషన్ అండి, చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఈ రింగ్ వామ్ ఉన్నప్పుడు అసలు ఏమేమి ఫుడ్ తినొద్దు, ఏమేమి ఫుడ్ తీసుకోవాలి అంటే మీరు ఫస్ట్ మెయిన్ మానేయాల్సింది నాన్ వెజ్ అండి. నాన్ వెజ్ అనేది అస్సలు తినొద్దు, కొన్ని రోజులైనా తినకుండా ఉండండి. ఎందుకంటే మీరు మెడిసిన్ యూజ్ చేస్తూ మళ్ళీ నాన్ వెజ్ తింటే రిజల్ట్ ఏముంటుందండి, ఒక 1 month అలా చేసేసి మళ్ళీ మానేశారనుకోండి మళ్ళీ అది వచ్చేస్తుంది. దాన్ని కంప్లీట్గా తగ్గే వరకు, మళ్ళీ స్కిన్ నార్మల్ అయ్యే వరకు మీరు కొంచెం నాన్ వెజ్ తగ్గించండి, అప్పుడైతేనే మీకు కంప్లీట్గా తగ్గిపోతుంది. కొంచెం తగ్గగానే మళ్ళీ తినేసారనుకోండి మళ్ళీ వచ్చేస్తుంది అది. సో మన గురించి మనం కేర్ తీసుకోవాలి కదండి ఫస్ట్. సో అందుకనేసి నాన్ వెజ్ తినడం అయితే కంప్లీట్గా మానేయండి మెడిసిన్ వాడుతున్న రోజులు, ఓకేనండి. అండ్ ఇది ఎక్కడ దొరుకుతుంది అని డౌట్ ఉంటుంది. అండ్ ఇంకా కొంతమంది వెజ్లో కూడా అడిగారు. వెజ్లో అయితే నాకు తెలిసి ఈ గోంగూర, చింతపండు ఇలా కొన్ని ఉంటాయండి, వంకాయ, ఆలు, ఇలా సమ్ ఐటమ్స్ ఉంటాయి ఎలర్జీకి సంబంధించినవి. సో ఇవి కొంచెం అవాయిడ్ చేయండి వెజ్ తినేవాళ్ళు. సో ఇవి తగ్గే వరకు వెజ్లో కూడా తినడం మానేయండి. అంటే కొంచెం అనిపిస్తుంది కదా, సింటమ్స్ కనిపిస్తాయి మనకి. ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే కొంచెం ఇచ్చింగ్ ఎక్కువగా అవ్వడం ఇలా అనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి, మీరు వెంటనే అది మానేయాలి. అది మానేసి తగ్గే వరకు మళ్ళీ అది తినకుండా ఉండండి, అప్పుడే మీకు తొందరగా క్యూర్ అవుతుంది. అండ్ ఇంకా కొంతమంది ఇది ఎక్కడ దొరుకుతుంది అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇది నార్మల్గా మీరు మెడికల్ షాప్లో ఎక్కడ అడిగినా దొరుకుతుందండి. సపట్ లోషన్ అని అడగండి, దొరుకుతుంది మెడికల్ షాప్లో. అండ్ ఇది ఎలా యూజ్ చేయాలనేది డౌట్ ఇంకా కొంతమందికి ఉంది. మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను అండ్ మళ్ళీ ఒకసారి చెప్తాను. ఏం లేదండి, మీరు నార్మల్గా ఈవినింగ్ టైంలో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని మంచిగా బాత్ చేసేసి ఎక్కడైతే మీకు ఎలర్జీ ఉందో అక్కడ నార్మల్గా చిన్న ఇయర్ బడ్తో ఈ మెడిసిన్ని కొంచెం డిప్ చేసి ఇలా రౌండ్గా ఎంతవరకు ఉంటుందో అంతవరకు పెట్టేయండి. ఇలా పెట్టేసి అండ్ దాని చుట్టూ కూడా కొంచెం పెట్టేయండి, ఎందుకంటే మళ్ళీ అది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. అప్పుడైతే మీకు కొంచెం తొందరగా క్యూర్ అవుతుంది. మీరు నైట్ పెట్టేసి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ
మీరు నార్మల్ మీ రొటీన్ వర్క్స్ ఏమేమి ఉంటాయో అలా ఈజీగా చేసేసుకోవచ్చు. కొంచెం డ్రై అవుతున్న సిచ్యువేషన్లో ఏం చేయండి అంటే మాయిశ్చరైజర్ ఏదైనా అప్లై చేయండి, అప్పుడు కొంచెం డ్రైనెస్ తగ్గుతుంది. అంతే అండి. ఇలా అంటే ఎక్కువగా ఉన్న వాళ్ళైతే ఒక 2 మంత్స్ 3 మంత్స్ యూజ్ చేయండి. కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళైతే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళైతే ఒక 10-15 డేస్లో అయితే కంప్లీట్గా పోతుంది. అంటే ఇది యూజ్ చేశాక కొంతమందికి బ్లాక్గా అవుతుంది అని అంటున్నాను. బ్లాక్గా అవుతే ఏముందండి, అంత పెద్ద ఎలర్జీ పోయిన తర్వాత కొంచెం బ్లాక్ అవుతే ఏమవుతుంది, అది కూడా తగ్గిపోతుంది. మీకు కంప్లీట్గా ఏదైనా చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, అప్పుడు కొంచెం మనకు బ్లాక్గా ఇలా అవుతుంది కదా, కానీ కొన్ని డేస్కి అది పోతుంది, కొన్ని డేస్కి అది పోతుంది. సో ఇది కూడా అంతే అండి, ఖచ్చితంగా మీకు తగ్గుతుంది. అది కూడా మార్క్ కూడా, బ్లాక్ మార్క్ కూడా తగ్గిపోతుంది. ఏం టెన్షన్ పడకండి, కూల్గా ఉండండి, ఖచ్చితంగా మీకు తగ్గుతుంది. నాకేం అంటే కొంతమంది తగ్గట్లేదు అంటుంది, ఎందుకంటే మీరు దానికి కరెక్ట్గా యూజ్ చేయట్లేదు. కరెక్ట్గా యూజ్ చేస్తే ఎందుకు తగ్గదండి? ఆల్రెడీ యూజ్ చేసిన వాళ్ళు, రిజల్ట్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీకు కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఏం టెన్షన్ పడకండి, హ్యాపీగా యూజ్ చేయండి, మంచిగా రిజల్ట్ ఉంటుంది. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డెఫినెట్లీ రిప్లై కూడా ఇస్తాను. ఓకేనా అండి? ఈ వీడియోలో మీకున్న డౌట్స్ అన్నీ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను డెఫినెట్లీ. మీకున్న ప్రాబ్లం కొంచెమైనా క్యూర్ అయితే నాకు హ్యాపీ అండి, ఎందుకంటే చాలామంది ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు అనేసి నాకు ఈ వీడియో చూసాకే చాలా బాగా అర్థమైంది. సో డెఫినెట్లీ యూజ్ చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను, నాన్ వెజ్ మాత్రం తినకండి. మీకు ఏదైతే ఎలర్జీ అనిపిస్తుందో, ఇచ్చింగ్ అనిపిస్తుందో ఫుడ్ ఐటమ్, అది దయచేసి కొన్ని రోజులు అవాయిడ్ చేయండి, అప్పుడే మీకు కంప్లీట్గా తగ్గుతుంది. ఓకేనా అండి? ఓకే మరి, బాయ్ అండి. అండ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలామందికి షేర్ అవుతుంది, చాలామందికి యూజ్ అవుతుంది ఈ వీడియో. అండ్ మీరు ఇలా లైక్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.